హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ముందుగా ఫ్రెష్గా తోటలో నుండి వంకాయలు కోసుకొని వచ్చానండి. ఇప్పుడే ఫ్రెష్గా కోసినవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. కట్ చేసుకోవడానికి ముందు ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులోకి వాటర్ పెట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ పోకుండా బాగుంటాయి. ఇప్పుడు వంకాయలు తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చేసుకున్న ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి, రోటీస్లోకి, పుల్కాల్లోకి, అలాగే రైస్లోకి, సైడ్ డిష్గా పప్పు, సాంబార్ ఇలాంటి వాటికి సైడ్ డిష్గా పెట్టుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు ఎంత ఫ్రై చేసుకోవాలనుకున్నా, ఎన్ని వంకాయలు కోసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు. ఈ విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందాం. మీకు ఏమైనా కుకింగ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకొని ఇలా వాటర్లో యాడ్ చేసేసుకోండి. ఇలా వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా, టేస్ట్ పోకుండా ఉంటాయి. ఇక్కడైతే నేను ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఇలా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిని ఫ్రై ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దామండి. ఈ ఫ్రై మనము కట్టెల పొయ్యి మీద చేసుకుందాం. ఏ వంట అయినా సరే కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గిన్నె పట్టట్లేదని నేను సపరేట్ గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి ముక్కలన్నీ కూడా కడిగేసుకుందాము నీట్గా. ఈ విధంగా ముక్కలన్నీ కడిగేసుకుని ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరేగా ఉంటుంది. స్టవ్ మీద కట్టెల పొయ్యి మంటేసుకొనేసి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను 3.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఎందుకంటే కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను ఫ్రై, చాలామంది ఉన్నారు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక 35 వరకు యాడ్ చేసుకోండి. కరివేపాకు ఎక్కువగా యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వంకాయ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందాము. వాటర్ ఏమీ లేకుండా ముక్కలు మాత్రమే ఇందులో యాడ్ చేసేసుకోండి. మీరు ఎంత తక్కువ ఫ్రై అయినా, ఎంత ఎక్కువ ఫ్రై అయినా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ అయినటువంటి వంకాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసి ఈ ఆయిల్ అందులో బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. వంకాయ ముక్కలు సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయండి. అప్పుడే మనకి ఫ్లేవరు అలాగే కలరు చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆయిల్లోనే ఈ వంకాయ ముక్కలు ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అది కూడా కాక కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్ అయితే మరింత ఎక్కువగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా పర్ఫెక్ట్గా ట్రై చేసి చూడండి. చపాతీసు, రోటీసు, సైడ్ డిష్గా పప్పు, సాంబార్ ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది. అలాగే ఉత్తిదే రైస్లో కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది.
ఈ విధంగా మొత్తం కూడా ముక్కలంతా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాము. మాడనివ్వకుండా తిప్పుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసేస్తున్నాను. పసుపును కూడా యాడ్ చేసి ఈ పసుపు కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ముక్కలు చూసినట్టయితే ఇక్కడే మనకి 75% ఉడికిపోయాయి కదా. ఇలా తిప్పుకుంటూ రిమైనింగ్ కూడా బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా ఆయిల్లోనే మగ్గడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూసారా ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఫ్రై ఇక్కడ కొద్దిగా ఎక్కువగా చేస్తున్నాను. దాని ప్రకారం మెజర్మెంట్స్ చెప్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరంలా రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ కారం వాసన, పచ్చి వాసన అంతా పోయేలాగా ఇలా కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 4-5 తీసుకొని పొట్టుతో సహా కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి. ఇలా తెల్లగడ్డలు కచ్చాపచ్చా దంచుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా తెల్లగడ్డపాయలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా జస్ట్ ఒక నిమిషం పాటు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని పొయ్యి ఆర్పేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చపాతీస్, రోటీస్, పుల్కాలకైతే అదిరిపోతుంది. వేడి వేడి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఉత్తది తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంతో టేస్టీ వంకాయ ఫ్రై మనకి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.